ఇది ఇలా వెల్డింగ్ కొట్టేసిన, ఇవన్నీ తీసేసిన రెండు, ఇది ఒకటి తీసేసిన. ఇది మొత్తం డ్యామేజ్ అయింది కదా ఇక్కడికి, అంటే ఇవి వెల్డింగ్ కొట్టినప్పుడు ఈ చుక్కలు పడతాయి కదా దీని మీద, రఫ్ ఉంటుంది. ఆ గ్యాస్ కిట్ అది ఇది ఇనుపది గ్యాస్ కిట్ వేస్తాం కదా సైలెన్సర్ది, అది ఒత్తుకపోయి ఇదంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకొరకు దీన్ని రఫ్గా, ఇది రేక్మల్ పేపర్, ఇది నార్మల్గా నా దగ్గర ఇదే ఉన్నది. యాక్చువల్గా 30 నెంబర్ది వాడాలా, ఇదైతే యాక్చువల్గా ఇది 20ది. ఇది లైట్ పేపర్, ఇది స్మూత్ పేపరు. రఫ్ పేపర్ వాడిన తర్వాత ఇది వాడాలి. నేను దీన్ని బట్టే ప్రయత్నిస్తున్నా, సాఫ్ వేస్తున్నా ఇప్పుడైతే. ఇలా ఫస్ట్ క్లీన్గా వేసుకోవాలి దీన్ని. ఇలా క్లీన్ చేస్తుంది. ఇది అయినా కానీ ఇక్కడ రఫ్ ఉన్నది కొద్దిగా, వేరే దాంతో రాకాల మంచిగా. ఇక్కడ ఉన్నది పేపర్ లేదు, ఈ పేపర్ తీసుకున్నా. ఇది ఆ పేపర్ లేకపోవడం వల్ల ఇది తీసుకున్నా. ఇది హ్యాండ్ కట్టర్కి ఫిట్ చేసి అది చెక్కకి రాస్తారు కదా, అదో ఈ పేపరు. నేను ఇది తీసుకున్నా. ఇది తీసుకొని ఇక్కడ ఉండే కదా కీస్, ఇది సాఫ్ వేసా, క్లీన్ అయిపోయింది. ఇప్పుడు స్మూత్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఉన్నది, ఇది క్లీన్ చేస్తా ఇప్పుడు. చూడండి, ఇది క్లీన్ చేసేసిన మొత్తం. చూడండి సాఫ్, ఇక్కడ క్లీన్ అయిపోయింది కదా. ఇక్కడ ఏముంది, ఇక్కడ క్లీన్ అయింది, సాఫ్ అయిపోయింది. క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు ఎంత స్మూత్గా అనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసుకొని గ్యాస్ కిట్ వేసుకొని, అది వాషర్ అది ఏమంటారు తెలియదు, నేను గ్యాస్ కిట్ అంటున్నా. ఇది ఇట్లా చేసుకొని ఫిట్ చేసుకోవాలి సైలెన్సర్. ఈ బోట్లు లేవు, నట్ బోట్ ఇవి ఇవే. దీన్నే సైలెన్సర్ గ్యాస్ కిట్ అంటారు. ఇది 10 రూపీస్ కోట్ ఉంటుంది. 10 రూపీస్. ఇది 13 ఉన్నాయి కదా, 13 కాదు 10 రూపీస్. వేస్తున్నా, ఒక్క నిమిషం. ఇక్కడ వేసాను, 2 వేసాను దీంట్లో.